మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 150 గొర్రెలు 11 గొర్రెలు అని. సో అది వైసీపీ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళని అన్నారని. సో విశ్వక్ సేనేం అసలు సినిమాల టాపిక్ లేదు, సినిమా ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. సో మీరేమంటారు? నేను ఎప్పుడు జగన్ కి మద్దతుగా ఎప్పుడు మాట్లాడలే అన్న. కానీ మన పృథ్వీరాజ్ గారు లైక్ 30 years ఇండస్ట్రీ అంటే ఈయన ఇంతకు ముందు నాకు ఒక గుడ్ ఇంప్రెషన్ ఉండే. లైక్ కష్టపడి పైకి వచ్చినోడు కదా అందరితో పాటు అన్నట్టు అనుకుంటే గానీ లైక్ ఎప్పుడైతే ఈ ఎదవ మాటలు మాట్లాడుతుండో ఈ ఎదవ మాటలు మాట్లాడుతుండు కదా, నిజంగా ఒక ఎదవలాగానే మాట్లాడుతుండు. లైక్ దేనిగానంటే సరే నువ్వు నీ ఆడియో లంచుకో లేకపోతే నేను వేరే దానికి పిలిస్తే నువ్వు ఆడికి వెళ్ళిన పని చూసుకొని రావాలి, అర్థమవుతుందా? నీకు అంత పొడిసాలి అంత దున్నాలి అనుకుంటే నువ్వు తెలుగు ఇండస్ట్రీలో దున్ను, అర్థమవుతుందా? 30 years ఇండస్ట్రీ కాదు 60 years ఇండస్ట్రీ వరకు దున్ను. అంతేగాని నీకు అనవసరంగా మాటలు పోయి అంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు మన టాలీవుడ్ లోనైనా సరే ఏంటన్నా సరే దేనికి ఆశపడుతున్నానంటే ఆల్రెడీ మనం సినిమాలలో నటించినాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిండు కదా రాజకీయాలకి, మనం కూడా అట్లా వెళ్దాం, ఎవడో ఒకటి మనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడు అనుకుంటారు. కానీ భయ్యా చెప్తున్నా, జగన్ ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాడికే చుక్కలు చూపించిండు, అర్థమవుతుందా? నువ్వు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఆయన గోరంతా కూడా కాదు. లైక్ ఒక ఎంట్రీగా తీసేస్తాను నేను. నీకు మరీ మాట్లాడాలనిపిస్తే నీ సినిమా గురించి మాట్లాడు, ఏ ఆడియో లంచ్ గురించి పిలిచిరో ఆడియో లంచ్ గురించి మాట్లాడు. అంతేగాని అనవసరమైన తలకాయ నొప్పి తెచ్చుకొని బాగానే పెట్టుకుంటున్నావు. ఎందుకనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నావు. కానీ ఏమో జాతకాలు మారితే మళ్ళా మన వైసీపీ మన జగన్ వస్తే నువ్వు కనిపించవు భయ్యా. ఎందుకనంటే వాళ్ళ సొంతం ఇంట్లోనే లేపేసిండు, అర్థమవుతుందా? నువ్వు ఎంత ఆయనకి గడ్డి పరకతో సమానం. నీ 30 years ఇండస్ట్రీ మొత్తం ఈయనే పెట్టుకో, ఏదైతే మన టాలీవుడ్ లో ఉందో ఆన్నే పెట్టుకో. నువ్వు బయటికి పోయి పెట్టినావు అనుకో నువ్వు ఉండవు. ఎందుకనంటే ఎంత చెత్తలాగా అనిపించింది. ఇన్ని రోజులు నువ్వు కాపాడుకునే ఇమేజ్ మొత్తం నువ్వు మాట్లాడిన మాటలు పోయింది. వైసీపీలో 11 మంది ఉంటేంది, 9 మంది ఉంటేంది, 1,00,000 మంది ఉంటే నీకెందుకు రయ్యా? నీకు అర్థమవుతుందా? నువ్వు సినిమా గురించి పోతే సినిమా గురించి మాట్లాడు, అంతేగాని అనవసరమైన టాపిక్లు తీసుకొని వచ్చి నువ్వు ఒక్కడి వల్ల నీ ఒక్కరికి ఎఫెక్ట్ అయితే నాకేం ఎఫెక్ట్ కాదు. ఇక్కడ నీ వల్ల కొంతమంది హీరోలకు ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది ప్రొడ్యూసర్లకు ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో వల్ల టికెట్ల రేటు పెంచారు. ఏదైతే మన పవన్ కళ్యాణ్ సినిమా ఇంతకు ముందు ఆడిందా 20 రూపాయలు 10 రూపాయలు టికెట్ పెట్టుకుర్రు. సరే రేవంత్ రెడ్డి వస్తాడు అని అనుకున్నావా తెలంగాణలో ఎప్పుడైనా? ఆడు రాలే, మమ్మల్ని నాశనం చేస్తలేడా? సో నీ వల్ల నీకు ఎఫెక్ట్ ఉంటే మాకేం ఫరక్ పడదు. నీ వల్ల మా హీరోలకి మేము అనవసరంగా ఏమన్నా అయితే మాత్రం అసలుకి నీకు మాత్రం రచ్చ ఉంటుంది. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు, మీ పృథ్వీ ఉండరు రాజు ఉండరు నాకు తెలిసినంత వరకు అయితే. మన అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా మేము సినిమాని ఆపేస్తాము, కావాలని మాట్లాడిస్తారు ఇట్లా స్టేజ్ మీద అని కొంతమంది అంటున్నారు. అసలు సినిమాని ఆపేయడం కరెక్టేనా? అవునన్నా అనుకుంటారు, ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లా ఉండు, ఈ జనసేన వాళ్ళే మాట్లాడిపిస్తారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుకోరా? ఆల్రెడీ వాళ్ళు ఓటమితోని చాలా బాధపడి ఉంటారు. ఇప్పుడు ఒక ఏమంటారు చంద్రబాబు నాయుడు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా సరే ఒక లా ఉంటది. కానీ వీడెవడో పానకంలో బుడతలాగా వీడు పోయి మాట్లాడుడేందో నాకు అర్థమైతలేదు. వీనికి సంబంధం లేని మ్యాటర్ అది, అర్థమవుతుందా? ఈ సంబంధం లేని మ్యాటర్ మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు కంపల్సరీ, అరే వీనికి ఎంతో అంత పైసలు ఇచ్చి వీనితో మనం గొర్రెలు అనిపిస్తుండు, చెత్త నా కొడుకులను అనిపిస్తుండు అని చెప్పేసి అని అంటారు. తర్వాత ఎవరికి? టాలీవుడ్ ఇండస్ట్రీకే మొత్తం బొక్క, అర్థమవుతుందా? నువ్వు సచ్చినా సరే నువ్వు భూమి మీద ఉన్నా లేకపోయినా మాకేం ఫరక్ పడదు. కానీ నీలాంటి వాళ్ళ వల్ల ఇంత ముందు కేటీఆర్ ఏదైతే లైక్ ఇట్లాంటి జోక్ వేసిండో, మన సీఎం ఎవరో తెలియదు అని చెప్పి జోక్ వేసిండో, ఈ రోజు అల్లు అర్జున్ పరిస్థితి ఏదైతే తెలుసు. ఒక అల్లు అర్జున్ అభిమానులుగా మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. ఇది అంటే చెత్త మాటలు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి. నీకు అంత దమ్ముంటే నువ్వు పోయి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని లేకపోతే ఒక ఎమ్మెల్యేలా పోటీ చేసి ఎమ్మెల్సీ అలా పోటీ చేసి అప్పుడు గొర్రెలు అంటావో లేకపోతే ఎదవనా కొడుకులు అంటావో అప్పుడు అను. నీకు అనవసరం లేని మ్యాటర్ పోయి మాట్లాడి అనవసరంగా మమ్మల్ని బాధ పెడతారు. హీరోలు ఎంత బాధపడుతారో తెలియదు కానీ మా అభిమానులం అయితే చాలా బాధపడుతున్నాం అన్న మేమైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే పొలిటికల్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. సినిమాలో ఉన్నటువంటి విషయాలను తీసుకెళ్లి పొలిటికల్లో రుద్దడం అనేది వేస్ట్ పని. మీకు అంత పని పాట లేకపోతే రాజకీయాలకి విరమణ చేసేసుకొని ఇంట్లో కూర్చోండి, అంతేగాని సినిమాలలో ఏదో లొల్లిలు జరిగినాయి అని చెప్పేసి సినిమాల విషయాలు మాట్లాడడానికి అంటే మీకు మాటలు లేవని చెప్పేసి సినిమాలలో ఏవో ఈవెంట్లలో జరిగినటువంటి విషయాలు తీసుకొని వచ్చేసి ఈ రచ్చలేపడం అనేది కరెక్ట్ కాదు. సినిమాల విషయం అనేది సినిమా ఇండస్ట్రీ చూసుకుంటుంది. సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి ఏదన్నా ప్రమాదం కానీ వాళ్ళకి అవసరం జరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసుకోండి, అంతేగాని లేనిపోని
దాంట్లో పుల్లలు పెట్టేసి అది చేయడం అనేది కాదు. గాలి పోయే కొంప అంటారు చూడండి, అట్లా అయిపోతుంది అన్నట్టు. అంటే పృథ్వీరాజ్ ఇంతకు ముందు వైసీపీ పార్టీలో ఉండే, సో ప్రజెంట్ జనసేన పార్టీలో ఉన్నాడు, కావాలని వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చా, లేకపోతే మరి సినిమాలో అయితే టాపిక్ లేదని విశ్వక్సేన్ అంటున్నాడు, ఏమనుకోవచ్చు? అయితే కావాలని చేసి ఉంటారు కదా, కావాలనే చేసి ఉంటారు కదా. మాట్లాడడానికి ఏమి రాక ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి మనం అది అవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు నిన్ను గుర్తించారు ఫస్ట్. కాబట్టి నువ్వు ఆచితూచి మాట్లాడాలి. అది పొలిటికల్ అయినా సరే, సినిమా ఇండస్ట్రీ అయినా సరే, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉన్నప్పుడు, ఒక మానవుడు అయినప్పుడు మంచిగా మాట్లాడాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు కదా, ఆ విధానాన్ని పాటించాలని. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కావాలని మాట్లాడించారేమో, సో లైలా సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, ఆపేయిస్తాము చూడమనే విధంగా అంటున్నారు. సో నిజంగా ఆపేయిస్తారు అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం ఏముంది? ఆయన ఏదో అన్నాడు, దాన్ని ఖండించాలి అంతేగాని లైలాలో ఏం చేసింది? లైలా ఏం చేసింది? సినిమా మీద ఏంది నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళు ఇక్కడ తెలంగాణ అయినా సరే, అటు ఆంధ్ర ప్రభుత్వం అయినా సరే, సినిమా మీద పడి ఏడుస్తారు ఎందుకు? సినిమా మీద వచ్చే ట్యాక్సులతోటేమో ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు. సినిమాకి ఏదన్నా అవసరం పడినప్పుడు రమ్మంటేనేమో ఎవడు రాడు. ఒక ప్రొడ్యూసర్ వచ్చి నష్టపోతాడు, ఆ ట్యాక్సులనైనా రివీల్ చేయండి అని చెప్పేసి అంటే ఎవడు రాడు. ఇప్పుడు సినిమాల మీద మీకు ఎక్కడో ఒక దగ్గర రాజకీయాల్లో మీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదని చెప్పేసి మీరు సినిమాల మీద పడి అది చేయడం అనేది కాదు. డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, నీకు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నీకు ప్రజలు చాలా మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది, దాని మీద పడి ఏడవడం ఎందుకు? వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి, లేదు అనుకుంటే గమ్మునుకోండి. అంతేగాని గాలికి పోయే కంపెనీ అది చేయడం అనేది కరెక్ట్ గా. ఓవరాల్ గా పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రైట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగే కదా. అవును, అది వైసీపీ వాళ్ళ గురించి అన్నాడు అది. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు ఏదో చేశాడని చెప్పి పార్టీ నుంచి బహిష్కరించారు కదా, అందుకోసం అతను వైసీపీ గురించి అన్నాడు. మళ్ళీ విశ్వసేన్ గారు చెప్పారు కదా, ఇట్లా అతను ఏమన్నా మాకు సంబంధం లేదు, మా వాళ్ళు నటించాడు కాబట్టి స్టేజ్ మీద వచ్చి మాట్లాడాడు, అప్పుడు నేను లేను ఉంటే కూడా మైక్ నేను లాక్కునేవాడిని అని చెప్పేసి అతనికి కూడా తెలుసు. జగన్ అదే అట్లా అన్నం తప్ప అని చెప్పేసి అతను కూడా అడిగాడు కదా, అదైతే అతను వైసీపీ వాళ్ళనే అన్నది. అయితే ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు ఎట్లా అంటే సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, సినిమాని చూడమనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు సినిమాకి దీనికి అదే మాట్లాడే మాటలు కనెక్షన్ లేనప్పుడు సినిమా ఆపేయడం కరెక్టే అంటారు. అంటే ఆ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ లోనే కదా అతను అన్నది, అందుకోసం ఆ సినిమా వాళ్ళే కదా ఇట్లా జరిగిందని చెప్పేసి ఇట్లా అన్నారు. విశ్వసేన్ గారు కూడా చెప్పారు, చెప్పిన కదా వీళ్ళు ఇట్లా అట్లా ఏం చేయరు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఓవరాల్ గా అసలు ఆయన మాట్లాడిన మాటలు రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా మీరు? మాట్లాడేది తప్పన్నా, అదైతే ఎట్లా అంటే రైట్ కాదు. అది అది ఏదైనా ఉంటే అది బయట చూసుకోవాలి, బయట సభ పెట్టి. ఇక్కడ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ రాజకీయం తేకూడదు. అతను తెచ్చాడు, అతను తప్పేది. దానికి తగ్గట్టు అతను కూడా వైసీపీ టైం కూడా వస్తుంది, అతని డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది, అప్పుడు తెలుస్తుంది అతనికి ఎట్లా ఉంటుందని. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే కావాలని మాట్లాడిస్తున్నారు అంటున్నారు, మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమన్నా రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అన్న కావాలని మాట్లాడట్లేదు కానీ అతను కావాలని మాట్లాడాడు. అతను ఏంటంటే వైసీపీ మీద ఆయన ఏదో వైసీపీలో ఉండి జనసేన వచ్చాడు కదా, ఇంతకు వైసీపీలో ఉన్నప్పుడు ఏదో ట్రోల్ అయింది, అమ్మాయిని ఇట్లా గెలికి అట్లా వాళ్ళు పాజిటివ్ సస్పెండ్ చేశారు కదా, అందుకోసం అన్ని మొత్తం మైండ్ లో పెట్టుకుని అతను ఇప్పుడు వైసీపీ అధికారం లేనప్పుడు అతను పగ తీర్చుకున్నాడు ఇట్లా ఈ విధంగా.